మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ విఫలమవుతారు. కానీ పరాజయం అనేది ఓటమి కాదని గుర్తుంచుకో. నిజమైన ఓటమి అంటే ప్రయత్నం మానేయడం. నువ్వు పడిపోవచ్చు, నిన్ను ప్రపంచం ఎగతాళి చేసుకోవచ్చు, కాని మళ్లీ లేచి నిలబడితేనే విజయం నీదవుతుంది. థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ కనిపెట్టడానికి 1000 సార్లు విఫలమయ్యాడు. కాని అతను నేను ఓడిపోయాను అనలేదు, నేను 1000 మార్గాలను నేర్చుకున్నాను అన్నాడు. ఆ పట్టుదల వల్లే ఈరోజు ప్రపంచం వెలుగులో మునిగిపోయింది. అలాగే ఎంఎస్ ధోని చిన్న ఊరి కుర్రాడు, అనేకసార్లు తిరస్కరించబడ్డాడు, కాని తన కలలపై నమ్మకం వదలలేదు. ప్రతి పరాజయం అతనికి పాఠమైంది. ప్రతి విమర్శ అతనికి శక్తి ఇచ్చింది. చివరికి అదే కుర్రాడు ప్రపంచానికి కప్ అందించాడు. జీవితంలో ఎన్నిసార్లు పడిపోతావన్నది కాదు ముఖ్యం, ఎన్నిసార్లు లేస్తావన్నదే ముఖ్యం. కాబట్టి ఈరోజు నీ ప్రయాణంలో ఒక అడ్డంకి వచ్చిందా? భయపడకు, ఎందుకంటే అది నీ విజయానికి దగ్గరగా ఉన్న సంకేతం. గుర్తుపెట్టుకో, పరాజయం అనేది అంతం కాదు, అది నీ విజయానికి ఆరంభం.